జై హింద్ మ్యామ్. రమ్య, నువ్వు మా స్ట్రీట్లో ఉన్న ట్రాఫిక్ కెమెరాలో లాస్ట్ 20 minutes బిఫోర్ ఫుటేజ్ చెక్ చేసి రాయుడు బాబాయ్ కార్ కనిపెట్టి ఆ కార్ సిటీలో ఉన్న అన్ని సీసీ కెమెరాస్లో ట్రాక్ చేసి ఎటు వెళ్తుందో చెప్పు. ఓకే మ్యామ్. కార్ నెంబర్ గానీ మోడల్ గానీ ఏమైనా తెలుసా మ్యామ్? లేదు రమ్య, ఆంధ్ర రిజిస్ట్రేషన్ వెహికల్. కెమెరా ఇంటి ఫేసింగ్లోనే ఉంది కాబట్టి ఫేసెస్ ఈజీగా కెమెరాలో క్యాప్చర్ అయి ఉంటాయి. ఓకే మ్యామ్. నేను ట్రాక్ చేసి మీకు టచ్లోకి వస్తాను. ఓకే రమ్య, టైం లేదు, ఫాస్ట్గా. ఎస్ మ్యామ్. ఆ అమ్మి కేదార్కి ఫోన్ చేసి విషయమంతా చెప్పేసినట్టుండాది. మా అన్న ప్లాన్ అమలు చేసేలోపు వీళ్ళందరూ కలిసిపోయి శ్రీవల్లిని కాపాడేస్తారేమో అబ్బాడా. మావయ్య వెళ్ళి 20 minutes అవుతుంది. నాకు తెలిసి ఈ పాటికే సిటీ అవుట్స్కట్స్కి వెళ్ళిపోయి ఉంటారు. ఇది ఆ కేదార్ ఏం చేసినా ఫస్ట్ బాబాయ్ ఎక్కడున్నాడో ఎలా వెళ్తున్నాడో కనిపెట్టేసరికి ఆ శ్రీవల్లి స్టేట్ దాటిపోతుంది. మీరేం టెన్షన్ పడకండి అత్తయ్య, ఏం కాదు. హలో దాత్రి, శ్రీవల్లిని కలిసావా? లేదు కేదార్, నేను చెప్పేది విని ఎక్కువ రియాక్ట్ అవ్వకు. ఆదిలక్ష్మి పిన్నికి డౌట్ వస్తుంది. సరే. నిషి వాళ్ళు ప్లాన్ చేసి మనం ఇంట్లో లేకుండా చూసి రాయుడు బాబాయ్ని పిలిపించి శ్రీవల్లిని ఆయనతో పంపించేశారు. ఏంటి దాత్రి నువ్వు చెప్పేది నిజమా? శ్రీవల్లి రాయుడు బాబాయ్తో ఉంది. నేనిప్పుడే రమ్యతో మాట్లాడాను. బాబాయ్ శ్రీవల్లిని తీసుకుని ఎటు వెళ్తున్నాడో రమ్య ట్రాక్ చేస్తుంది. బాబాయ్ ఎలా అయినా సిటీలోకి వెళ్ళడు కాబట్టి నేను కూడా అవుట్స్కట్స్కి వెళ్తున్నాను. సరే, లొకేషన్ దొరికితే నాకు కూడా పంపించండి. నేను అత్తయ్యని దింపేసి వచ్చేస్తాను. సరే కేదార్. సరే. ఎవరు జగదాత్రేనా? అవునత్తయ్య, అర్జెంటు పనంటే మిమ్మల్ని ఇంటి దగ్గర దింపి వస్తానని చెప్పాను. సరే. శ్రీవల్లిని ఎక్కడికి తీసుకెళ్తున్నావు మావయ్య? శ్రీవల్లికి ఏదైనా జరిగితే నిన్ను క్షమించను. భయపడకు శ్రీవల్లి, వదిన నిన్ను కాపాడడానికి వస్తుంది. నీ మీద చిన్న గీత కూడా పడనివ్వదు.